తీసుకోండి సార్. వీడే మీ ఎగ్జామ్ రాశాడు అయ్యోసారి విషయం లాగా ఏంటి ఈడ? స్వీట్ దగ్గరికి రే వెళ్ళి అచ్చు నాలా ఉన్నాడు కదా. టూ మచ్ రా. ఏ యాంగిల్ నుంచి రా బా? అయ్యా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ప్రసాదం వెళ్ళు బారే బారే. ఆల్ ద బెస్ట్. తెలిసిన మంత్ర. పేపర్ ఇస్ వెరీ టఫ్ బ్రో. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎగ్జామ్ రాయాలి. ఓరిడమ్మ బడువా ఏందా ఇది? రే చింటూ రే, చిన్నప్పుడు ఎంత గొడవ చేసేవాడు స్కూల్కి వెళ్ళని, అలాంటోడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడంటే గ్రేట్ కదా. అర్జున్ని నిన్న ఉండవే, అర్జున్ని నిన్ను నమ్మి పంపిస్తున్నాను, సరిగ్గా చూసుకో. ఓకే ఆంటీ. చురుకు ఎత్తుకుంటే చాలు ఒంటి మీద పోసేవాడు. అన్బిలీవబుల్ స్కోర్ అండి, వెరీ రేరు. మొన్నే మా వాడికి శుక్రమార్దశ ఎంటర్ అయింది. నా 4వ సంవత్సరం అప్పుడు చేసిన బర్త్డే పార్టీ తర్వాత మళ్ళీ మా నాన్న నా గురించి గ్రాండ్గా చేసిన ఫంక్షన్ ఇదే. నాన్న చాలా హ్యాపీగా ఉండటం చూసి ముచ్చటేసుకొచ్చింది. కానీ ఇదంతా నేను న్యాయంగా సంపాదించింది కాదు. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బొక్కలే. సార్ సార్ రండి. వావ్, సినిమా 100 days ఫంక్షన్ అడవడేంటి? అంతా మీ దయ సార్. రండి, మా నాన్నని పరిచయం ఓకే, చేస్తాను. కూర్చోండి సార్. నాన్న, ఈయన సర్వేష్. ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి స్కోర్ వచ్చింది. ఓహో, రండి 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 Hello, రండి sir. రండి. ఏంటి చేతులు ఖాళీగా ఉన్నా, ఏం తీసుకోరా? Yeah, sure. Waiter, రామా. మర్చిపోయాను, ముందు మిమ్మల్ని అందరికి పరిచయం చేయాలి. అద్భుతంగా ఉన్నారు. ఈయన సర్వేష్ అని, ఈయన కోచింగ్ సెంటర్ లో చదివే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రండి సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. మిస్టర్ జార్జ్, హీ సర్వేష్ గారు. మై సన్ స్టడీ ఇన్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. కమ్ నెక్స్ట్ టేబుల్. ఏంటల్లుడు డల్గా ఉన్నావు? ఏంటి మాయా ఇలా చేసావు? ఎలా? చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావు? సర్లే, నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే. డోంట్ వర్రీ. బ్లెస్ మీ మాయా. పిల్లాన్ని నాశనం చేసావు కదరా. దిస్ మ్యాన్ గేవ్ మై సన్ ది బెస్ట్ రిజల్ట్స్ ఆఫ్ ది. సార్ ఆపండి సార్. రేయ్ ఇట్రా, కమ్ హియర్. వన్ మోర్. కంటిన్యూ. కంటిన్యూ సార్. హీస్ థర్స్టీ. మా బాబు పార్టీ అద్దరు కొట్టేశాడు. అర్జున్, ఏంటి పడుకోలేదా? మూడ్ బాగాలేదు అర్జున్. ఓ అమ్మతో గొడవ. ఓహో. జీమాట్ రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్, నాకు చదువుకోవాలని ఉంది. నీతో పాటు ఉండాలని ఉంది. అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? హే అను, నేనెలా అను? నా వల్ల. మరేంటి అర్జున్, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి ఉండిపోవచ్చుగా. ఐ మిస్ యూ. You'll be fine. హలో సార్, అంతా ఓకేనా? వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా? ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు? అంటే చిన్న ప్రాబ్లం, నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు. వాళ్ళకి జీమాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది. సో అంటే యూనివర్సిటీలో 2 సీట్లు మిగిలాయి, అందుకని. అంటే కష్టమా సార్? పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్. నీకు ఓకేనా? ఓకే అంటే ట్రై చేస్తాం, రాకపోతే ఏం చేస్తాం? ఓకే అమ్మాయ్యా.
ఇంత స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకోలేదు. అమ్మయ్యా ఒప్పేసుకున్నాడా? అవును, అయితే స్వీటీ. అనుపమ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయమంటారా? హలో ఏముంది తను? ఏమో లేదు, నథింగ్. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ల పేర్లేంటి? చెప్పు. అడివి శంకర్ శాస్త్రి, ఈఎస్ 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి? చెప్పు. ప్యాన్ పమా. పి అనుపమ, ప్యాన్పమ. ప్యాన్పమ. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హాయ్ అండి, నా పేరు అనుపమ. నేను అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అర్జున్ అప్లై చేసిన అదే కాలేజ్లో నాకు కూడా సీట్ వచ్చేలా చూస్తారా? యా ష్యూర్. ఒక్క విషయం, తనకి ఇది సర్ప్రైజ్, ప్లీజ్ చెప్పొద్దండి. నీకు తనంటే పడదన్న విషయం మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు. గాడ్ ప్రామిస్. ఇందాక వేరే ఆప్షన్స్ కావాలన్నారు. యూనివర్సిటీస్ సి విచ్ ఎవర్ యు వాంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మెనీ చాయిసెస్. ఫ్లై లైక్ ఎ బర్డ్. ఓ మై గాడ్, ఎంత కాస్ట్లీ ల్యాప్టాప్ తెలుసా? మెమరీ 1 TB. పోతామండి, పట్టుకోండిరా. నన్ను తెలియరాశాడు. చేతులతో పట్ల వెళ్ళి అడ్డంగా నిలబడు. నన్ను ఎదిరించి ఇడుతూ సరసాలా వెళ్ళు. వెళ్ళండి, ఆపు. ప్రతిఘాత్. ఓకే. హలో సిరి, కాల్ పంజగుట్ట పోలీస్ స్టేషన్. రేయ్, నన్ను కొట్టి నా మీద కంప్లైంట్ ఇస్తావా? నీ నిన్ను ఫ్రాడ్లు, నీ స్కామ్లు బయట పెట్టడానికి రా. అయితే నన్నే అరెస్ట్ చేస్తారు. కరెక్ట్ సార్. ఫోన్ లాక్కోండ్రా. పోనీరా. ఏడకుండా చెప్పు. ఇంట్లో అందమైన భార్య, ఓ చిన్న పిల్లోడు, సార్ ఆఫీసులో ఇది హై మెయింటెనెన్స్, అందరూ రోడ్డు మీద పడిపోతాం. నువ్వు పట్టు నెట్టుకోవాలి, అలా చూడకూడదు. సీట్ ఇప్పిస్తావా లేదా? బాస్ బాస్ కష్టం అంటున్నాడా? వేరే కాలేజీలో ఇప్పిస్తా లేదు అంటున్నాడు లేదు లేదు, అదే కాలేజ్ లో కావాలి. లేకపోతే మా బాబు అనుకి బెస్ట్ కాలేజ్ లో వచ్చింది, నీకు రాలేదు, అను చూసి నేర్చుకో అంటాడు. ఆ మాట వింటాం కన్నా రేయ్ పైకి లేరా. సీట్ ఇప్పిస్తావా లేదా? చెప్పు చెప్పు. అది నా చేతిలో లేదురా. వాళ్ళిద్దరిలో ఒక డ్రాప్ అవ్వాలి. ఏమన్నా? నీకు సీట్ రావాలంటే వాళ్ళిద్దరిలో డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా? బట్ ఎలా రా? క్యూట్ బాయ్. కంగ్రాట్స్ ఆంటీ. పార్టీ ఎప్పుడు? పార్టీ దేనికిరా? అను జీమాట్ టాప్ చేసిందిగా. రాసేసిందా? అంటే మీకు తెలుసు అనుకున్నాను. సారీ ఆంటీ, సారీ. రే ఇలా రా, సరిగా చెప్పు. ఆంటీ, ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. సో రే, మనిద్దరం ఒకే పార్టీ కదరా. నిజంగా జీమాట్ రాసిందా? టొరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అప్లై కూడా చేసింది. మీకు ఒక మాట చెప్పుండాల్సింది, మరి ఎందుకు చెప్పలేదో ఏంటో. అది నా మాట ఈ మధ్య అస్సలు వింటలేదు. అవునా? అంతేలే, పిల్లల్ని కంటావు గాని వాళ్ళ ఇష్టాల్ని కనలేవు కదా, ఏదో ఒకటి సావని. అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా? మరేం చేయమంటావు చెప్పు. అది పాయింటే, మీరే తగ్గాలి. ఇవాళ చదువు విషయంలో, రేపు పెళ్లి విషయంలో. పెళ్ళేంట్రా? ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు, ఇక పెళ్లి విషయంలో మీ మాట. అమ్మగా నాకు కూడా ఏవో ఆశలుంటాయి కదా. కేర్ కూడా చేయదు. డౌట్ ఉందా? వెళ్ళి అడగండి, వెళ్ళండి. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. మరి ఆంటీకి ఎలా చెప్తావు? అర్జున్కి చెప్తాను, అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు. జీమాట్ రాసావట? నీకెవరు చెప్పారు? కాలేజీకి కూడా అప్లై చేసావట? నీకెలా తెలిసింది? ఎలాగోలో తెలిసిందిలే, నువ్వెప్పుడు చెప్దాం అనుకున్నావు?
ఏంటి నీ నసా? నాది నసా, నాది నసా. ఇలా అరుస్తావనే చెప్పలేదు. అసలు చెప్పే ఉద్దేశం ఉందా? అయ్యో ఎందుకు చెప్పను? ఫీజు నువ్వే కట్టాలి కదా. ఆ డబ్బులకు మాత్రం కావాలి ఈ పిచ్చిది. అవును, ఏంటవి? ఫారిన్ సంబంధాలు. చదువు నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఓపిక పడుతున్నాను. ఇంకా చాలు. వేలు చూపిస్తున్నావేంటే? ఆ చూపేంటి? మాట్లాడవే. నా చదువు, నా పెళ్లి, నా ఫ్యూచర్, నా ఇష్టం. నీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదా? లేదు. ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి. ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్, దీనికి పెళ్లి ఫిక్స్. పెళ్ళేంటి? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. చేసుకోను, చదువుకుంటానని చెప్పాను కదా. నువ్వు నా మాట వింటున్నావా, నేను నీ మాట వినడానికి? సో రివెంజ్ తీర్చుకుంటున్నావా? అలాగే అనుకో. నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తా? నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను. ఆర్ యు సీరియస్? అమ్మా శైలు, అన్నయ్య ప్లీజ్, నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు. ఓ, ఇదంతా నిన్నటి గోల గురించా? అమ్మ తల్లి, సారీ. ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగేశాను. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాటకాలు ఆడుకో. అది కాదమ్మా. లేకపోతే ఏంటక్క సాడీస్ లా బిహేవ్ చేస్తుంది. అసలు దీనికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు. నాది ఈగోనా? అమ్మ శైలు, ఆడపిల్లని నేర్పించడం ఇంటికి అంత మంచిది కాదు. అన్నయ్య, నా ఏడుపు దీనికి మంచిదా? నాకు ఇష్టం లేకపోతే కన్విన్స్ చేయాలి గాని ఇలా మోసం చేస్తుందా ఇది? నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట. అప్పుడు అమ్మగా నేనెందుకు? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే. అయితే ఇప్పుడే చచ్చిపో. నా లైఫ్ అమ్మ గురించి ఎలా మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతాం, అందుకని చంపేస్తావా? అర్జున్ని చూసి నేర్చుకో. నేనెంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా? నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది. గొడవ అవ్వాలనుకున్నాను, కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు. పెళ్లి చేసుకోమంటున్నారు అర్జున్. ఏం చేయమంటా? నువ్వైనా చెప్పు. పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదను. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటాను. ఇంకా చదవను.